ఈసారి జరిగిన ప్రో కబడ్డీ 2025 ఆప్షన్ లో మరోసారి మన తెలుగు స్టేట్ కబడ్డీ ప్లేయర్స్ కి నిరాశ మిగిలింది. అయితే ఆప్షన్ కి ముందు మన తెలుగు ప్లేయర్స్ ని ఈసారి కొంటారు అనుకున్నాం, కానీ మన తెలుగు స్టేట్స్ నుండి ఒక్క ప్లేయర్ ని కూడా బై చేయలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది టాలెంటెడ్ కబడ్డీ ప్లేయర్స్ ఉన్నప్పటికీ మనం వాళ్ళని సెలెక్ట్ చేయకపోవడం బాధాకరమని చెప్పుకోవాలి. అయితే ఈసారి మన తెలంగాణ స్టేట్ నుండి 4 ప్లేయర్స్ ఆప్షన్ కి షార్ట్ లిస్ట్ అయ్యారు. దాంట్లో కొంతమంది సీనియర్ నేషనల్స్ లో బాగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు, అండ్ మరికొంతమంది యువ కబడ్డీలో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ఉన్నారు. పర్ఫామ్ చేయడం అంటే అలా ఇలా కాదు. సురేష్ సుర్గంటి లాంటి ప్లేయర్ యువ సిరీస్ లో సెకండ్ బెస్ట్ రైడర్ గా నిలిచాడు. ఎంత బాగా రాణించినా కానీ సెలెక్ట్ చేయకపోతే రేపు మన తెలుగు స్టేట్స్ నుండి కబడ్డీ ఆడడానికి ఎవ్వరు కూడా రారు. మీరు చూసుకుంటే ప్రో కబడ్డీలో ఆడే చాలా ప్లేయర్స్ నార్త్ ఇండియా ప్లేయర్స్ ఉంటారు, అంటే హర్యానా స్టేట్ ప్లేయర్స్ ఎక్కువగా తీసుకుంటారు. 100కి పైగా ప్లేయర్స్ ఆ రాష్ట్రం ప్లేయర్స్ ఉంటారు. అలానే పంజాబ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల నుండి మరో 100 మంది ప్లేయర్స్ వరకు ఉంటారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే కబడ్డీ అనేది పుట్టిందే మన తెలుగు నేల మీద. అలాంటిది ఈ రోజు మన తెలుగు నేల నుండి ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్ అనేది చెప్పుకోవాలి. ఈవెన్ మన సౌత్ ఇండియన్ టీమ్స్ అయినా తెలుగు టైటన్స్, తమిళ తలైవార్స్ అండ్ బెంగళూరు బుల్స్ ఈ జట్లు కూడా మన ప్లేయర్స్ కంటే నార్త్ ఇండియా ప్లేయర్స్ ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ ఒక తెలుగు ఫ్రాంచైజ్ అయినప్పటికీ వాళ్ళు గత కొన్ని సీజన్స్ గా ఒక్క తెలుగు ప్లేయర్ ని కూడా టీమ్ లోకి తీసుకోవడం లేదు. 25 మంది ఉండే ఒక జట్లో ఒక తెలుగు ప్లేయర్ ని తీసుకుంటే వాళ్ళకు పెద్దగా పోయేదేమీ ఉండదు. ఎంతో మంది ప్లేయర్స్ కి అవకాశాలు ఇస్తున్న వీళ్ళు ఎందుకని మన తెలుగు స్టేట్ నుండి ఒక్క ప్లేయర్ ని కూడా తీసుకోవడం లేదు? ఏదేమైనా మన టాలెంట్ ని ప్రోత్సహిస్తేనే కదా మన నేల మీద నుండి ప్లేయర్స్ వచ్చి సూపర్ స్టార్స్ గా మారేది. అలా కాకుండా మన ప్లేయర్స్ ని అసలు సెలెక్ట్ చేయకపోతే వాళ్ళు ఎలా సూపర్ స్టార్స్ గా మారుతారు? అవకాశం ఇస్తేనే వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకుంటారు. ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల కబడ్డీ అసోసియేషన్స్ అలానే స్పోర్ట్స్ అథారిటీస్ పట్టించుకోకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ ఏం ఉండదు. ఈ రోజు మన తెలుగు ప్లేయర్స్ ని తీసుకోకపోతే రేపొద్దున తెలుగు రాష్ట్రాల్లో కబడ్డీ పోటీలే ఉండవు. కబడ్డీ ఆడడానికి ఎవ్వరూ ముందుకు రారు. వేరే రాష్ట్రాల ప్లేయర్స్ ని సెలెక్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు, ఎలా అయినా సెలెక్ట్ చేస్తారు. కానీ మన ప్లేయర్ సెలెక్ట్ అవ్వాలంటే మనమే మాట్లాడాలి, మనమే ప్రశ్నించాలి. మీరు కూడా మీ సపోర్ట్ ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. కనీసం ఈ వీడియోని ఒక 10 మందికి చేరేలా మీ సపోర్ట్ ని తెలియజేయండి. ఇక ఇది గైస్, మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.